అందరికీ మా కుల బంధువులందరికీ నమస్కారంలో. నా పేరు ఓ వీరభాస్కర, కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చెన్నై రాష్ట్ర అధ్యక్షుల్ని, ఒటేర రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కందుల చంద్రశేఖర్ ఒడియారాజు గారికి, అన్నగారికి, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే గౌరవ అధ్యక్షులు లక్ష్మీకాంత మామ గారికి, రవీంద్రన్న గారికి, అలాగే శివన్న గారికి, అలాగే శ్రీనివాసన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ మన ఒటేర కులానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడలి ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్లవం చెందుతున్నారు. అన్ని సంక్షేమ పథకాలు వదులుతామని చెప్పి ఆ రోజు కూడలి ప్రభుత్వం ఎలక్షన్ మూవ్మెంట్ లో మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని మీకు ఏమేమి కావాలో వాటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు కూడలి ప్రభుత్వం యోగా పాదయాత్ర నారా లోకేష్ గారు వచ్చినారు. ఆ యోగా పాదయాత్రలో చెప్పిన హామీలని ఇంతవరకు నెరవేర్చలేదు. 30% అన్నారు వాళ్ళకు, ఇంతవరకు అవి చెప్తానంటున్నారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు రేపు రాబోయే ఎలక్షన్ లో మన వాళ్ళ అభ్యర్థులు గెలిపించడానికి నామకావశంగా మాట్లాడుతున్నారంటే కానీ సంక్షేమ పథకాలు ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు నామకావశంగా వదులుతున్నారంటే కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం బలపరచుకోవడానికి మన ఓటు బ్యాంకుని వాడుకొని అలాగే అనగొట్టాలని చెప్పి మన ఒటేర కులస్తుల్ని, ఒటేరాజు కుల బంధువులందరినీ గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనమే రేపు రాబోయే ఎలక్షన్ లో మనము కూడా ఇండిపెండెంట్ గా నిలబడి మనము మన సత్తా ఏంటి మనం సాధించుకున్నాము, మన హక్కులు మనం సాధించుకున్నామని చెప్పి, అదేవిధంగా రేపు రాబోయే సంక్షేమ పథకాలు మనము సాధించుకున్నామని చెప్పి, మన హక్కులు సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం.